మెట్పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణం వద్ద గురువారం ఏఐటీసీ అనుబంధం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర 4వ మహాసభల గోడ పత్రికని టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఏఐటీసీ జగిత్యాల అధ్యక్షుడు ఏసమేని గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర 4వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికుల హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక శాఖలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయాలని, నూతన లేబర్ కార్డులు జారీ చేయాలని, పాత కార్డులు రెన్యువల్ చేయాలని, వివాహానికి 1 లక్ష రూపాయలు, ప్రసూతికి 50,000, సహజ మరణంకు 5 లక్షలు, యాక్సిడెంట్ మరణానికి 10 లక్షలు, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం రాష్ట్రం 4వ మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జగిత్యాల జిల్లా సంబంధించిన 20 మండలాల ప్రతినిధులు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన జగిత్యాల జిల్లా కార్మిక సంఘం భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం తరఫున మేము ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మెట్పల్లి పట్టణంలో భవన నిర్మాణ సంఘ సమస్యలపై దాని గురించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 22 తేదీలో గొప్ప మహాసభ జరిగింది. దాని ముఖ్య విషయం ఏందనగా కార్మికులకు 60 సంవత్సరాలు ఎదిగిన తర్వాత వారి కార్డు పక్కేసి వారికి ఎలాంటి ఆదాయం లేకుండా పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో లేబర్ కార్డు 60 సంవత్సరాల నిండిన వ్యక్తికి నెలకు 5,000 రూపాయలు పింఛను జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాంటి పింఛను లేదు, ఏం లేదు. ఇకపోతే కార్మికుడికి 30,000 రూపాయలు బెనిఫిట్స్ ఇస్తారు. ఈ రోజుల్లో అన్ని నిత్య ధరలు పెరిగినందున ఆ 30,000 సరిపోవు. కనీసం 1 లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. పెళ్లి కానీ డెలివరీ కానీ. అలాగే కార్మికుడు చనిపోతే ఇప్పుడు సాధారణ మరణానికి 1,30,000 రూపాయలు ఇస్తారు. అది సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తారు. అది సరిపోదు. నెలకు దీనికి ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కార్మికులు పడుతున్న అనేక శ్రమలపై కొంతమంది ఈరోజు తంబు సిస్టమ్ పెట్టారు. తంబు వల్ల అనేక కార్మికులు ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు. కొంతైతే గెస్టెడ్ సంతకం కావాలి. కార్మికుడు నేను చూసి కారు ఎట్లా గుర్తిస్తాడని చెప్పి గెస్టెడ్ కూడా వారిని చూసి సంతకం పెడతారు. కొంతమంది భయపడి కూడా ఈ యొక్క కార్డును పొందలేకపోతున్నారు, ఈ స్కీమ్ పొందలేకపోతున్నారు. అందుకే గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి.